నిరుపేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఒక పక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా ఒక పక్క బీజేపీ నేతలు అన్ని విమర్శలు చేస్తూ, మాయమాటలు చెప్తూ, మోసపూరితమైన ప్రసంగాలు చేస్తూ మరి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇందిరాగాంధీ నిలబడ్డటువంటి గడ్డ మీదకు ఈ చుట్టుపక్కల అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు ఇందిరమ్మ ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు కాబట్టే వేలాది కుటుంబాలు ఈరోజు వాళ్ళు బతుకుతా ఉన్నారని గర్వంగా చెప్తా ఉన్నాను. బీజేపీ మరి మోడీని, అమిత్ షాను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ తెచ్చారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మరి వాళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలనలో తెలంగాణకు ఇచ్చి